అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలోనేమో న్యాయపోరాటం చేస్తూ ఉంటాడు. రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పేసి అక్కడ ఢిల్లీలో నీతులు చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో గోతులు చదువుతా ఉన్నాడు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు యావత్ భారతదేశంలో రూపురేఖలు నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అబద్దాల పునాదుల ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి కూడా ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ బుల్డోజ్ చేసుకుంటూ పరిపాలన సాగిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మరి ఈ రోజు గారు ముఖ్యమంత్రి గారు ఏం లేదు, 2 సంవత్సరాలు ఏం చేయలేడు. మళ్ళీ ఈ రోజు నుంచి ప్రచారం చేసుకుంటూ మళ్ళీ దేవుళ్ళు అయితే తోడు తినడానికి అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకోరి మీద తోడు తింటారు చూడాలి. మరి ఆయన ఎవరి మీద తోడు తిని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ చూడాలి. కాబట్టి 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు మోసం చేస్తూనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో కానివ్వండి, వాళ్ళ హామీల అమలు విషయంలో కానివ్వండి, మా పార్టీ పైన తప్పుడు కేసుల విషయంలో కానివ్వండి. కాబట్టి ఇంకా ఈ నాటకాలు సాగవు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇది ఈ యొక్క 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినారో తప్పకుండా వీరందరూ కూడా న్యాయస్థానాల్లో అనర్హులుగా ప్రకటించబడతారు. తప్పకుండా ఈ 10 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు రావడం ఖాయం. కానీ స్పీకర్ గారు కాలయాపన చేసి టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, దీని ఏదో దాటి వేసి కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నాడు తప్ప, దీన్ని డిస్క్వాలిఫికేషన్ చేయడము ఆపడం ఎవరి తరం కాదు. 7 మంది కూడా తప్పకుండా మేము కోర్టుకి వెళ్ళినాము. మిగతా ఈ 3 కూడా ఇమీడియట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కోర్టులో కంటెంప్ట్ ఉన్నారు ఇప్పుడు స్పీకర్ గారు, కార్యాలయం స్పీకర్ గారు. కాబట్టి ఈరోజు మా విజయం ఏంటంటే మా న్యాయ పోరాటంలో భాగంగానే మా బీఆర్ఎస్ పార్టీ యొక్క న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం న్యాయస్థానాల్లో. కాబట్టి ఈ రోజు డేట్ వచ్చింది. కడియం శ్రీహరి గారు వాంగ్మూలం తీసుకుంటున్నారు, వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఏదేమైనా స్పీకర్ గారు గుడ్డిగా న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం విశ్వాసం మాకున్నది. తప్పకుండా వీరికి గుణపడడం తప్పదు.